హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ క్రౌడ్ చూసి మూవీకి వచ్చాను అనుకోవద్దండి. ఒక రెస్టారెంట్కి వచ్చాను. సో రెస్టారెంట్లో ఎంతమంది వెయిటింగ్ ఉన్నారంటే లంచ్ చేయడానికి అంతమంది ఉన్నారు. అందులో మేము కూడా ఒకరము. సో ఆల్రెడీ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, వెయిటింగ్ అంతమంది ఉన్నారు. సో అక్కడికి వెళ్తానే మన నేమ్ ఇస్తే ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది నేమ్ పిలవడానికి, మా నేము. సో వచ్చిన వాళ్ళు చాలామంది, వచ్చి జనాలు చూసి రిటర్న్ వెళ్ళే వాళ్ళు చాలామంది. సో అలా ఎంతమంది ఉన్నారంటే, సో మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము ఈ రెస్టారెంట్కి. సో రెస్టారెంట్ నేమ్ ఆల్రెడీ మీరు చూసుంటారు కదా, నాగార్జున రెస్టారెంట్, బెంగళూరులో ఫేమస్. సో నాకు ఇన్ని రోజులు తెలియలేదు ఫేమస్ అని. సరే తెలిసాక ఒకసారి టేస్ట్ చేయాలనే దాంతోనే వెళ్ళాను. మెయిన్గా అక్కడ మటన్ బిర్యానీ బాగుంటుందని టాక్ విన్నాను, అందుకని. సో ఆ హాల్లో కూర్చోవడానికి ప్లేస్ కూడా లేదు. సో సీటింగ్ కాకుండా వెయిట్ చేయడానికి చూడండి ఎంత పెద్ద హాల్ వదిలేశారో. సో అంతమంది జనాలు అక్కడైతే ఒకరు మైక్ పెట్టుకొని అరుస్తూనే ఉన్నారు నేమ్స్. సో ఆ నేమ్స్ పిలుస్తుంటే మా నేమ్ ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తున్నాను. సో అంత అలుపు వచ్చిందనమాట. ఆల్రెడీ మేము స్టార్ట్ అయింది ఆఫ్టర్నూను. సో లంచ్ అంతా తినడం అయిపోవడానికి 4 అయిపోయింది టైం అయితే. సో అంత టైం పట్టింది. ఇంకా ప్లేసులు దొరికితే అందరూ దూరి దూరి కూర్చుంటున్నారు. ఇంకా ఫైనల్గా మాకైతే ప్లేస్ అయితే దొరికిందనమాట. సో ఇక్కడ కూర్చున్నాము. ఇంకా దర్శుబాబుతో తినడం అంటే చాలా కష్టము. సో తను నిద్రపోతే బాగున్ను అని వెయిట్ చేస్తూనే ఉన్నా, పడుకోనే లేదు, ఎంజాయ్ చేస్తున్నాడు జనాల్ని చూసి. సో యాక్చువల్గా తన స్లీప్ టైం అది, కానీ పడుకోలేదు ఎంత ట్రై చేసినా. సరేలే అనుకున్నాము. గైస్ మీకు ఒకటి చెప్పాలా, సో ఎంత ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళినా, ఎలాంటి రెస్టారెంట్కి వెళ్ళినా, సో కొన్ని డిషెస్ అనమాట అవి ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుంటాం. అందులో లాలీపాప్ ఒకటి, బిర్యానీ. సో నేను అదే అనుకుంటున్నా, సో ఏదో ఫేమస్ కదా నీ రెస్టారెంట్కి వస్తే ఏదైనా డిఫరెంట్గా ఆర్డర్ చేయకుండా లాలీపాప్, బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. సో అంతే అనమాట మేము ఆర్డర్ చేసుకునింది. ఏంటంటే చూసారా దర్శు ఎలా లాగుతున్నాడంటే నా హెయిర్, సో చికాకు వచ్చేసింది. ఇంకా వీడియో కూడా తీయలేదన్నమాట. సో అలా అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంకా తినడం అయిపోతుంది కదా, అప్పుడు నిద్రపోయాడు. అదేదో ఫస్ట్ నిద్రపోయింటే మంచిగా తినడచ్చు కదా అనుకున్నాము. సో ఇది వచ్చి ఫినిక్స్ మాల్ పక్కన ఉంటుంది నాగార్జున రెస్టారెంట్. ఇంకా అక్కడి నుంచి శాంతినికేతన్ మాల్కి వచ్చాము. సో మాల్లో ఏదో షాపింగ్ చేసేద్దాం అనుకున్నాను కానీ అసలు ఏమీ కొనలేదు. ఎందుకో అసలు ఏమీ నాకు నచ్చలేదు కలెక్షన్. సో ఇంకా అలా తిరిగేసి వచ్చాము. ఇంకా దర్శుకి కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నా అంతే. సో వీకెండ్ కదా, ఫుల్గా జనాలు, ఫుల్గా పార్కింగ్ కోసం ఎతికి 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 ఒక్క దగ్గర పెట్టామన్నమాట. సో ఇంకా అలా వెళ్ళి మాల్ అంతా చూస్తూ ఉన్నాము. సో మాల్లో అక్కడే బయట పెట్టుకుంటారు కదా టాప్స్ అంతా, అవి కూడా ఎక్కువ కాస్ట్లు చెప్తున్నారు. ఏంటో మరి. సరే లైఫ్ స్టైల్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ, సో లైఫ్ స్టైల్ మేము వెళ్ళిన ఫ్లోర్లో బాయ్స్దంట, ఇంకో ఫ్లోర్లో ఫైనల్గా థర్డ్ ఫ్లోర్లోనే ఎందులోనో ఉన్నింది. సో ఓన్లీ లైఫ్ స్టైల్ ఒక్కటి చూసుకున్నాం మోస్ట్లీ. సో ఆ లైఫ్ స్టైల్లో నాకైతే ఈసారి అసలు ఏం నచ్చలేదు. ఇంక ఏమి తీసుకోలేదు. నార్మల్గా ఏదైనా నచ్చితే మనం తెలుసు కదా, అలా డైరెక్ట్గా తీసుకోము, దాన్ని ఆన్లైన్లో చూసి ఆన్లైన్లో ఇక్కడ ప్రైస్ కంపేర్ చేసుకొని దాన్ని బట్టి తీసుకుంటానమాట. బట్ ఈసారి నాకు అది ఏమీ నచ్చలేదు. సో ఇంకా దర్శుకి లైఫ్ స్టైల్లోనే ఏదో టీషర్ట్స్ ఉంటే తీసుకున్నాను. ఇంక అంతే. ఈ మ్యాక్ ఉంది కదా, ఇందులో ఫౌండేషన్ ఒకసారి ట్రై చేశా. నాకెంత పిచ్చిగా నచ్చిందంటే అంత పిచ్చిగా నచ్చింది. కాస్ట్ ఎంత ఓవర్ అనిపించిందంటే చాలా ఎక్కువ. సో నేను అసలు తీసుకోవడానికి ధైర్యం కూడా చేయలేదు. మనకు అవసరం లేదులే అని వదిలేసాను. నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్క ఫౌండేషన్ కూడా నేను ఎప్పుడు తీసుకోలేదు. ఫౌండేషన్ అనేదే లేదనమాట. సో చూడాలి, ఎప్పుడైనా ఒక మంచి ఫౌండేషన్ తీసుకోవాలి ఏదైనా అకేషన్స్కి అలా వాడడానికి. సో ఇంకా మాల్ అంతా బాగా తిరిగాము. ఇంకా దర్శు అయితే మంచిగా చూశాడు. ఇలా బయట వస్తే ఎంత సైలెంట్గా డీసెంట్గా ఉంటాడో, ఏమీ తెలియని అమాయకుల్లాగా. ఇంట్లో ఎంత రచ్చ చేస్తాడు తెలుసా. బయట చూసే వాళ్ళకి అంతా ఏమనుకుంటారంటే చాలా సైలెంటు, చాలా ఏడ్చాడు అనుకుంటారు. బట్ ఇంట్లో నాకైతే చుక్కలు చూపిస్తాడనమాట. ఎట్లా అరుస్తాడు, ఎట్లా ఏడుస్తాడు. రోజుకి ఎన్ని డిఫరెన్సెస్ వస్తున్నాయంటే
అసలు తినేనా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎలా ఉన్నాడు, ఎలా అయిపోయినాడు అని చెప్పి రోజు రోజుకి. సో ఇంకా ఫైనల్గా ఇప్పుడు వెళ్తున్నా లైఫ్ స్టైల్కి. ఇది కూడా నాకు తెలిసి ఈ ఫ్లోర్లో కూడా లేదనుకుంటా, మళ్ళా పైకి వెళ్ళాము. సో అలా ఫస్ట్ ఫ్లోర్లో లేదు, సెకండ్ ఫ్లోర్లో లేదు, థర్డ్ ఫ్లోర్లో ఉందనుకుంటా. సో అదే చూస్తున్నా ఏంటి లేదు అని చెప్పి. ఏంటో ఒకప్పుడు మాల్లో ఏమన్నా తీసుకోవాలంటే భయమేసేది, అయ్యో ఏంటి ఇంత కాస్ట్లీ అని చెప్పి. బట్ ఇవే మనకి ఆన్లైన్లో ఉంటాయని నాకు లేట్గా తెలిసింది. సో మనకి ఆన్లైన్ ఒక ప్రైస్, ఆఫ్లైన్ ఒక ప్రైస్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకొని మంచి మంచిగా డ్రెస్సెస్ తీసుకోవచ్చు అనమాట. సో ఒక డ్రెస్ అయితే నేను ఆల్మోస్ట్ 4K ఉనింది షాప్లో, లైఫ్ స్టైల్లోనే. అదే ఆన్లైన్లో 2K ఉంది. సో ఎంత డిఫరెన్స్ కదా, అది ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుందో మరి నాకైతే అర్థం కాదు. ఆఫ్లైన్కి మేబీ ఆఫ్లైన్కి ఏసీ, లైటింగ్స్, షాప్ రెంట్ దానివల్ల వాళ్ళు తగ్గిరేమో. సో ఓకే, ఫైనల్గా లైఫ్ స్టైల్ అంటూనే ఉన్నాను కదా వీడియో మాల్ స్టార్టింగ్ నుంచి. సో ఇంకా వెతుక్కుంటూ లాస్ట్కి ఇంక ఇదే లాస్ట్ ఫ్లోర్ అనుకుంటా. దానిపైన ఇంకా ఏమంటారు క్యాంటీనా, అదేంటి ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఇంకా ఈ లైఫ్ స్టైల్లో నాతో పాటు మీరు కూడా కలెక్షన్ చూసేయండి, ఏమైనా నచ్చాయేమో. నచ్చితే మీరు కూడా చూసుకోండి. ఆల్మోస్ట్ దీంట్లో మిలాంగి అనే బ్రాండు, సో ఇదే మిలాంగియే ఉంది అన్ని టాప్స్. సో మీకు ఏమన్నా నచ్చితే చూసుకోండి, ఆన్లైన్లో చూసేయండి నాతో పాటు కలెక్షన్. అంతే ఇంకా. సో అంతే చూడ్డము, ఇంకేం చూడలే. జస్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి వాటరు, కాఫీ తాగేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఇంకా ఈ బిజీలో నేను వీడియో తీయడం బిజీ కాదు కానీ దర్శుని పట్టుకోవడం అసలు ఎలా అయిపోయిందంటే కిందకి దూకేస్తున్నాడు, ఉన్నంతసేపు ఉన్నాడు కానీ ఇంకా వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా తర్వాత 2 days తర్వాత మేము ఇంటికి వెళ్తున్నాం, ఇది ఆ వీడియో అనమాట. అంటే దీంట్లోనే యాడ్ చేశాను. డ్రెస్ ఒక్కటే ఉందనుకుంటున్నారా? సో ఆ రోజు హాఫ్ డే వేసుకున్నాం కదా, ఇంకో హాఫ్ డే వేసి మేనేజ్ చేసేద్దామని. గర్ల్స్ థింగ్స్ ఇలానే ఉంటుంది కదా. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయామని చెప్పి బ్రేక్ఫాస్ట్కి జావ చేసుకొని బాక్స్లో పెట్టుకొచ్చేసాను. సో తినిపిస్తుంటే ఎంత నిద్ర వస్తుంది తెలుసా, అసలు తింటూ నిద్రపోసాడు. ఇంక మేము బ్రేక్ఫాస్ట్కి మురుగన్ అనే రెస్టారెంట్లో ఆపాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలని, బట్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఆపమన్నమాట, వెళ్ళిపోతాము, లేకపోతే ఇంట్లోనే చేసుకొని తినేసి వచ్చేస్తాము. సో ఇంకా కరెక్ట్గా ఇంకప్పుడే నిద్రపోయాడు. ఆల్మోస్ట్ మనకి బెంగళూరు నుంచి ఇక్కడ మురుగన్కి రెస్టారెంట్, ఈ హోటల్కి రీచ్ అవ్వడానికి 1 hour అలా పడుతుంది అనుకుంటా. సో 9 o'clockకి అలా రీచ్ అయ్యాము. ఇంకా ఇక్కడ కాస్ట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే కాస్ట్లు ఎక్కువైనా ఓకే, అన్నిట్లో అలానే ఉన్నాయి ఈ హైవేలో. బట్ క్వాంటిటీ అనేది చాలా అంటే చాలా తక్కువ ఇస్తున్నారు. టేస్ట్ అయితే బాగుంది, వర్త్. అంటే కాస్ట్కి వర్త్ కాదు, టేస్ట్ వర్త్. ఏం మాట్లాడుతున్నా, ఏందో టేస్ట్ బాగుంది బట్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ఓకే ఇంకా. సో ఇంక ఇక్కడికైతే వెళ్ళాం. ఇవి స్పెషల్ ఆల్మోస్ట్ అంతా ఇడ్లీ
గీ పొడి ఇడ్లీ ఇవే అనమాట. మేము అక్కడ ఫేమస్ ఏంటని అడిగితే ఇవంతా లిస్ట్ టగటగడగా చెప్తున్నారు. సో ఇంక ఇలా కాదు అని చెప్పి ఒక కాంబో అవి ఆర్డర్ చేసేసుకున్నాము. సో ఇంకా బాబు అయితే నిద్రపోయాడు. సో నిద్రపోతే ఫుల్గా తింటా నేనైతే. మేల్కొంటే అస్సలు తినలేను, తిన్నా ఎక్కదనమాట. అంత చేస్తాడు. జుట్టు లాగడము, కిందకి వెళ్ళిపోవాలంటాడు. భయం వేస్తుంది దర్శనం ఎత్తుకొని రెస్టారెంట్కి వెళ్ళాలంటే. సో అంతే అందరి పరిస్థితి ఆ ఏజ్లో. కొంతమంది అయితే బాగుంటారు కదా. సో ఇంకా మా బాబు అయితే అలా ఉన్నాడు. ఇంకంతే వీడియోస్ అయితే, అందుకే నేను అసలు వీడియోసే షూట్ చేసుకోవట్లేదు. నాకైతే ఇష్టం వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని పోస్ట్ చేయాలని ఉంటుంది. బట్ ఏంటంటే అస్సలు మేనేజ్ చేయలేం, కష్టం అనమాట. ఇంకా మంచిగా నిద్రపోయాడు. అంతా అయిపోయాక లాస్ట్లో కాఫీ తాగేటప్పుడు లేచాడనమాట, గుడ్ బాయ్ లాగా. సో ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇదే అన్నమాట కాంబో, ముల్బాగల్ స్పెషల్ కాంబో అంట. దీంట్లో మనకి గీ పొడి ఇడ్లీ, ఊతప్పం, ఆనియన్ ఊతప్పము, స్వీట్ పొంగల్, నార్మల్ పొంగల్, ఇంకంతే పొద్దు అంటారు కదా, అంటే మన భాషలో గుంత పొంగనాలు అంటాం కదా అవి. సో ఇంకా ఇది అయితే నేను తీసుకున్నాను. ఇంకోటి పూరి, ఇంకో ప్లేట్లో వచ్చి గీ ఆనియన్ ఊతప్పం అంట. సో మామూలుగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఊతప్పం అంటే 2 వస్తాయి అనుకుంటాం కదా, బట్ సింగిల్ అనమాట. ఇంకా కాస్ట్ అయితే చెప్తే షాక్ అవుతారు, అందుకే నేను చెప్పను. మా దర్శి అనుకుంటా అంటాడు, వీళ్ళేంటి నేను నిద్రపోయి లేచే లోపల ఒక్కొక్క ప్లేస్కి తొడుకొని పోతూ ఉంటాడు. పాపం కార్లో ఉన్నాడు కదా, నిద్ర లేచేసరికి జనాలు, రెస్టారెంట్, మళ్ళీ కళ్ళు మూసి లేచేసరికి ఇంటికాడ. సో వాడికి షాకింగ్లో ఉంటాడు అనమాట. సో మనం ఎక్కడికి వచ్చాం, ఏం జరుగుతుంది, కొద్దిసేపు అంతా చూస్తాడు. సో ఇంకా లేచాడు కదా, అదే చూస్తూ ఉన్నాడు, ఎంత మాట్లాడిస్తున్నా నవ్వకుండా ఎక్కడికి వచ్చాము అని. సో ఇంకా అలా ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇప్పుడు మంచిగా రోడ్ బాగుంది కదా, సో ఫాస్ట్గానే రీచ్ అయిపోయాము. యాక్చువల్గా ఇక్కడ జిగర్ తాండా అని ఉంది కదా, అది తాగాలనుకున్నా, బట్ కాఫీ తాగాను కదా, నాకు కాఫీ అంత నచ్చలేదు. సో అది ఫుల్ అయిపోయింది, ఇంక అందుకే తాగలేదన్నమాట. సో ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంకా మా పిల్లలు వచ్చేటప్పుడంతా ఫోన్లు. చూసాను దర్శి బాబుని ఒక్కటే చూసావు, దర్శి బాబు ఫేస్. ఇక్కడ ఫ్రెండ్ దొరకదు తెలుసా, తెలుసా దర్శి తెలుసు. వీడికి నిజంగానే ఫ్రెండ్ దొరికాడు. జైష్వియలా నువ్వెందుకు మాట్లాడలేదు? కొంచెం పిచ్చి లాగున్నావు. ఇంటికి వచ్చాం కదా, ఫుల్ రచ్చగా ఉంటుంది. మా ఇంట్లో నార్మల్గా జనాలు ఎక్కువ అనమాట. ఇంకా హాలిడేస్ వస్తే ఇలానే ఉంటుంది. సో ఇంకా అక్క వాళ్ళందరం వస్తాం కదా, మామూలుగా ఇలా ఉండి సడన్గా బెంగళూరుకి వెళ్ళినా, ఇంకెక్కడికైనా వెళ్ళినా ఒక లోన్లీ, అంటే జనాలు ఉంటేనే బాగుంటుంది అనమాట. నాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది. సో మ్యారేజ్కి ముందు కూడా అంతే, ఎప్పుడెప్పుడు అక్కోళ్ళు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటా, పిల్లోళ్ళు వస్తారా అని. దర్శి నువ్వు హాయ్ చెప్పు. పాదు నువ్వు హాయ్ చెప్పు, ఇక్కడ హాయ్ చెప్పు. వీడు చూడు ఇక్కడ, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నానా. జున్ను నువ్వు చెప్పే హాయ్, నువ్వు చెప్పే, నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నాన్న. దర్శి నువ్వు చెప్పు నాన్న హాయ్. నువ్వు చెప్పు నాన్న హాయ్ ఫ్రెండ్స్. ఇలా అందరితో ఒక ఫోటో తీసుకోవాలనిపించింది. సో అందరిని కూర్చోబెట్టుకొని తీసుకున్నాను. ఇంకంతే. ఇక్కడ నాకు ఫేవరెట్, ఎంతమందికి ఫేవరెట్ నాకు తెలీదు, నాకు పనసకాయ అంటే ఎంత ఇష్టమో. అసలు ప్రెగ్నెన్సీలో ఎంత క్రేవింగ్ ఉన్నిందంటే నాకు ఏది అంత లేదనమాట, అంత ఇష్టంగా ఉండేది అప్పుడు కూడా తినడానికి. సో అది తీసుకొని పనసకాయ ప్రెగ్నెన్సీ టైంలో లాస్ట్లో అనుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కొక్కటి అప్పుడప్పుడు తినేదాన్ని, క్రేవింగ్ అంత ఉండేది నాకు. సో ఇంక ఇక్కడ పనసకాయ అయితే చెట్లోది, మాది కాదు. సో మా అక్క వాళ్ళ విలేజ్ నుంచి తీసుకొచ్చారు. ఇంకా అదైతే కట్ చేసుకొని తినేసాము.
ఇంకంతే వీళ్ళు రచ్చ చూడండి ఎలా ఉందో. చిన్న రచ్చగా అది అసలు భయం వేస్తుంది. ఎవరిని ఎవరు తొక్కుంటారా, ఎవరిని తక్కున్నా పర్లేదు, ఎక్కడ దర్శనం తొక్కుతారా అని భయం వేస్తుంది. చిన్నపిల్లోడు కదా, సో ఇంకా చూసి పెట్టుకొని ఉన్నాను. ఇంకంతే. సో ఇలా అలా అలా అయిపోయిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా లంచ్ అంతా తినిపించేసాను. మాట్లాడండి ఏమన్నా. కొత్త హాయ్ అయినా అంతేనా? ఇంకేనా మాట్లాడింది? హాయ్ హలో నా దర్శు దర్శు అబ్బా ఇప్పుడు మాట్లాడండి. అంతేనా? ఏదో మాట్లాడాలా? ఇది మా తమ్ముడు, ఇది మా చిన్ని తమ్ముడు, ఇది మా పెద్ద కొంచెం పెద్ద తమ్ముడు, ఇది నాయన ఎక్కడికి చూడరా. నువ్వు అబ్బోడు ఉన్నాడు నాన్న. నా చిన్ని తమ్ముడు చెప్తున్నానా? మా పెద్ద తమ్ముడు, మా చెల్లి, మా పిన్ని. రే అన్న నాన్న నువ్వు కాబట్టి గమ్మునే ఉన్నాడు, ఇంకా నీ దగ్గరికి రాకుండా కొట్టకుండా ఉన్నాను. ఉండు పార్దు పార్దు నేను చూసుకుంటా. పార్దు చూసారు కదా రచ్చ ఎలా ఉందో. కొట్టుకుంటున్నారు పిచ్చి పిచ్చిగా. సో ఇంకంతే. లంచ్కి అయితే నేను ఇట్లా చింతాకు పప్పు అంటారు కదా, అది చేసిందమ్మ. సో ఇంకా ఆమ్లెట్, ఒరుగులు, అంతే. ఇలా అయితే ఎంజాయ్. వీడియో కూడా ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా కోసం. లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్.